కొంతమంది తెలిసి తెలియక చేసే కామెంట్ ఏంటంటే, రామకృష్ణ గారు ఎలా చెప్తారండి న్యూట్రిషన్ గురించి డాక్టర్లు చెప్పాలి గాని. అయ్యా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు గొప్ప ఆయనే రాకెట్లు ఎగరేయటంలో. ఆయనతో బిర్యానీ చేయించగలమా? చేయించలేం కదా! బిర్యానీ చేయటంలో ఆయన గొప్పోళ్ళు కాదు కదా! ఎవరు దేంట్లో గొప్పోళ్ళో దాంట్లో మాత్రం గొప్ప చూసుకోవాలి. డాక్టర్లకు వైద్యం చేయటం నేర్పారు. న్యూట్రిషన్ దమ్మిడి కూడా నేర్పాలి. దమ్మిడి నిజంగానే దమ్మిడి కూడా నేర్పాలి. చాలా దిగ్భ్రాంతికరమైన వాస్తవం. ఏదైతే ఆహారం తీసుకునే విధానం కారణంగానే ప్రపంచంలో 99% రోగాలు వస్తాయో అటువంటి న్యూట్రిషన్ గురించి వైద్య శాస్త్రాల్లో మీ సిలబస్లో కరికులంలో యాడ్ చేయలేదంటే ఎంత దురుద్దేశంతో దుర్బుద్ధితో ఈ మెడికల్ మాఫియా ఈ భావజాలాన్ని అంటే మందులు మాత్రమే కొనే విధంగా ఉండే భావజాలను ప్రేరేపించడం కోసం ఎంత కుట్ర జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. న్యూట్రిషన్తోనే రోగాలు వస్తాయి, దరిద్రపోటు న్యూట్రిషన్తో, అట్లనే మంచి న్యూట్రిషన్తో ఆ రోగాలు పోతాయి. దానికి మందుల వ్యాపారానికి మధ్యలో దీనికి పొసకదు కాబట్టి న్యూట్రిషన్ చాప్టర్ డాక్టర్ల సిలబస్ నుంచి కంప్లీట్ ఎత్తేసారు. ఒక మెడికల్ స్కూల్లోంచి డాక్టర్ బయటకు వచ్చేటప్పటికి న్యూట్రిషన్ గురించి డాక్టర్కి ఉండే అవగాహన ఒక ఇంజనీర్కి ఎంత ఉందో, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్కి ఎంత ఉందో అంత మించి ఒక దమ్మిడి కూడా ఒక పైసా కూడా ఎక్కువ ఉండే అవకాశం కూడా లేదు వాళ్ళకి. లేదు. మరి అలాంటప్పుడు ఒక కార్డియాలజీ పని చేస్తారు కానీ డెంటల్ పని చేయలేరు కదా. ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్ పని చేయగలిగిన సుఖాల ఆపరేషన్ చేయలేరు కదా. ఎందుకంటే ఆ విభాగాలు ట్రైన్ అవ్వలేదు కాబట్టి. మరి అలాంటప్పుడు వాళ్ళకి నేర్పని న్యూట్రిషన్లో కూర్చుని వాళ్ళే చెప్పాలని ఎలా డిసైడ్ చేస్తారు? ఎవరిది వాళ్ళే చేయాలి కదా, రెండో దాంట్లో దూరకూడదు కదా. అసలు న్యూట్రిషన్ ఎవరిది? న్యూట్రిషన్ ఎప్పటి నుంచి ఉంది? మనిషి పుట్టినప్పటి నుంచి న్యూట్రిషన్ ఉంది. కన్న తల్లి ఫస్ట్ జన్మనిచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తల్లిపాలు తీసుకున్నప్పటి నుంచి కూడా న్యూట్రిషన్ రోల్ బిగిన్ అవుతుంది. అది బెస్ట్ ఫుడ్, ప్రపంచంలో కల్లా బెస్ట్ ఫుడ్ మొదటిసారి తాగటం. అక్కడి నుంచి తల్లి ఫీడ్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ. ఏ స్టేజ్లో ఎంత పెట్టాలి, ఎప్పటిదాకా పాలు ఇవ్వాలి, ఎప్పటిదాకా ఆపాలి అన్నీ అనేది. న్యూట్రిషన్ ప్రపంచంలో మదర్ కంటే గొప్ప న్యూట్రిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? న్యాచురల్గా ఉండే ఇవ్వటం ఇలాంటివన్నీ న్యూట్రిషన్లోకి వస్తాయి. సో క్వాలిఫికేషన్ గురించి అడిగేవాళ్ళు మీరు దయచేసి గమనించాల్సింది ఏంటంటే, ఒక డాక్టర్ ఏ విధంగా న్యూట్రిషన్ గురించి చెప్తున్నారంటే, మన తల్లులకో, మీకో, నాకో, లేదా బాబాయ్కో, పిన్నికో, లేదా మన పని అమ్మాయికో, మన వంట అమ్మాయికి జనరల్గా ఉండే అవగాహన ఏముంటుందో సేమ్ అదే అవగాహనతో చెప్తున్నారు. అందుకే ఒక జ్వరం వస్తే పారాసెటమాల్ ఇవ్వటం ప్రపంచంలో ఉండే డాక్టర్లు అందరూ చేయొచ్చు, కానీ న్యూట్రిషన్ అడిగేటప్పటికి 1000 మంది డాక్టర్లు అడిగితే 1000 రకాలు మంచి అని చెప్తారు, 1000 రకాలు చేయడని చెప్తారు. అలానే దాని మీద ఏకాభిప్రాయం కూడా తీసుకురావడం అసాధ్యం. వాళ్ళది కాని సబ్జెక్ట్ వాళ్ళు చెప్పకూడదు, అందుకనే రావట్లేదు. వాళ్ళకి చెప్పకూడదు అంటే మిగిలినందరూ ఇలా చెప్పచ్చు తప్ప వాళ్ళు ఎక్స్పర్ట్లు కాదు. క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇలాంటి క్వాలిఫికేషన్ లేదు. రెండోది, ఒక జబ్బు వస్తే ఎలా అయినా తగ్గచ్చు, ఏ విధానంలో తగ్గటం పాయింట్ తప్ప ఈ ఎల్లోపతి మందులు వాడాలి, హోమియోపతి మందులు వాడాలి, లేదా ఆయుర్వేదిక్ వాడాలని ఈ రాజ్యాంగంలోనూ ప్రపంచ చరిత్రలో ఎక్కడ రాసి పెట్టలేదు. ఎవరు తగ్గించగలిగితే ప్రజలు దాన్ని వాళ్ళ విచక్షణానుసారం వాళ్ళు అనుసరిస్తారు. ముఖ్యంగా మన ఆహార విధానం అన్ని వైద్య విభాగాలకు అనుకూలమైంది కాబట్టి, అన్ని రోగాలను పోగొట్టేది కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా మనం నిరభ్యంతరంగా న్యూట్రిషన్ తీసుకోవచ్చు. న్యూట్రిషన్ ద్వారా మాత్రమే అనేక మొండి రోగాలు, క్యాన్సర్ల దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, ఒబెసిటీ దగ్గర నుంచి అన్నీ తగ్గుతున్నాయంటే న్యూట్రిషన్ మాత్రమే కారణం. న్యూట్రిషన్ మిక్స్ చేయకుండా ఎలాంటి వైద్య విధానం పనిచేయదని చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక జీవనశైలి, ఆటోఇమ్యూన్, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి డిసీజెస్లో న్యూట్రిషన్ పట్టించుకోపోవటం మూలాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మహమ్మారులుగా పరిణమించి మానవ జాతి అంతానికి కంకణం కట్టుకుని అంటే న్యూట్రిషన్ నెగ్లెక్ట్ చేయబట్టి. ఏదైనా సరే, మన కరోనా వచ్చింది, కోట్ల మందిని చంపింది, కోట్ల మంది చంపిందంటే దాని ప్రధాన కారణాలు చచ్చిపోయిన వాళ్ళందరూ మీరు లెక్కేస్తే ఊబకాయం, ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఈ కదా మేజర్. వీటి దీర్ఘకాల మందులు వాడేవాళ్ళకి దీని కదా బలైంది. అది కారణం ఏంటో ఎలా సరవుతాయి? మందులతో సరవుతాయా? కేవలం న్యూట్రిషన్ చేస్తే దెబ్బకి జీరోకి వస్తాయి. అర్థమైంది? అది లేకపోతే ఏమీ రాదు కదా. అంటే న్యూట్రిషన్లోనే ప్రపంచాన్ని కాపాడే సైన్స్ మొత్తం ఉంది. అది క్యాన్సర్ దగ్గర నుంచి ఊబకాయం దాకా ఏదైనా సరే న్యూట్రిషన్ కలపటం, మందులు కానీ, ప్రొసీజర్లు ఏదైనా సరే న్యూట్రిషన్ అనేది మిక్స్ చేయకుండా ఒక రోగం తగ్గటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఏదైనా కొన్ని ప్రొసీజర్లు ఉండొచ్చు, సర్జికల్ ప్రొసీజర్లు, అలాంటి వైద్యంలో అద్భుతమైన చాలా ప్రొసీజర్లు ఉన్నాయి కదా, అవి తప్ప వీళ్ళు మందులు ఇచ్చే రోగాలు తగ్గాలంటే న్యూట్రిషన్తో మాత్రమే సాధ్యం. థ్యాంక్ యూ.